ఓన్ ఫెలోషిప్లు లేరమ్మా. చూస్తూ ఉన్నాం. ఈ రీతిగా మరి ఒక్కసారి దేవుని సన్నిధానంలో నిలవబడి దేవుని గణపరిచి ఆరాధించేటువంటి భాగ్యమును ప్రభు మనకు ప్రసాదించాడు. అందును బట్టి దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞమైన ఈ దినమున మన సంఘాన్ని ప్రేమించి మరి దూర ప్రాంతం నుండి హుబ్లీ ప్రాంతం నుండి దమ్ము కుమార్ గారి యొక్క కుటుంబముతో కలిసి ఆయన మన సంఘానికి రావడం జరిగింది. వారు సత్యమణి గారు మన సంఘంలోని ఈరోజు రావడం జరిగింది. సో వెరీ క్లోజ్ టు మీ, మాకు చాలా సుపరిచితులు, పరిచయస్తులు, ప్రార్థించేటువంటి వారు. వాళ్ళ కుటుంబం మొత్తం అంతా కూడా సేవలోనే వాడబడుతూ ఉన్నది. ఆయన పిల్లలు, సో వాళ్ళ సతీమణి, వాళ్ళంతా కూడా ఏదో ఒక చోట ఏదో ఒక రోజు కంపల్సరీ దేవుని పరిచర్యలో పొందుతూ ఉంటారు. సో అటువంటి కుమార్ గారు నిన్న దినాన ఫోన్ చేశాయి, నేను దాండేల ప్రాంతానికి అనుకోకుండా వచ్చాను. సో ఐ వాంటెడ్ టు షేర్ ది వర్డ్ ఆఫ్ గాడ్. సో వై నాట్, ఎందుకు కాదు, వచ్చేసేయండి, దేవుని వాక్యంలో పంచుకోండి అని తెలియపరిచినటువంటి పిలుపు మేరకు ఆయన దేవుని సన్నిధానంలో చేరి దేవుని పరిశుద్ధమైనటువంటి లేఖన భాగాలను మన మధ్యలో అందించడానికి మరి సహోదరుడు దమ్ము కుమార్ గారు మన మధ్యలో ఉన్నారు. ప్రభు నామమున సంఘ పక్షమున, సంఘ సభా పాలన పక్షమున మీ కుటుంబానికి కూడా వందనములు తెలుపుతూ సమయాన్ని మీకు అప్పగిస్తున్నాను. హల్లెలూయా. వందనాలండి. ఈ యొక్క వాక్య సందేశం లేకుండా ఒకసారి మనం అందరం తలలో వచ్చుకున్నట్టు ప్రార్థించుకుందాం. మమ్మల్ని అతి మిగిలిగా ప్రేమించిన దేవానికి వేల స్తోత్రం ప్రభా. గడిచిన ఒక వారం దినం క్షణం నుంచి ప్రభా ఈ యొక్క పరిశుద్ధ ఆదివారం వరకు మమ్మల్ని కాచి కాపాడి మీ యొక్క సన్నిధిలో చేసిన విధానం కొరకు నీకు వేల స్తోత్రం ప్రభా. ప్రభా మీ యొక్క ఆలయంలో ప్రభా ఏకశరీరంగా మేమందరం చేరి ప్రభా నిన్ను కొనియాడే భాగ్యం దయచేసిన దేవా నీకు వేల స్తోత్రం ప్రభా. పాటల ద్వారా ప్రభా, ఆరాధన ద్వారా మిమ్మల్ని మహిమపరిచించినాం. వాక్య సందేశంలో వెళ్తుండగా ప్రభా ఆ ఒక్క యోగ్యత లేని వాడిని ప్రభా ఆయనను ఎన్నుకున్న విధానం కొరకు నీకు వేల స్తోత్రం. కావాల్సిన బలము, శక్తి, పరలోక జ్ఞానం దయచేస్తారంటూ సకల మహిమ మీకే చెందేలాగా యేసయ్య పరిశుద్ధ నామం అడిగి పెట్టున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజంగా అయ్యగారు పరిచయం చేసిన ఒక విధానం చాలా సంతోషము. నిజంగా ఆత్మీయులుగా మా ఒక ప్రాంతంలోనే సేవ చేసి ఉంటున్నారు. హుబ్లీలో చాలా చక్కగా ప్రేమించే ఒక వ్యక్తిగా ఉంటున్నారు. ఎక్కువగా మేము టచ్లో లేము, అప్పుడప్పుడు కలిసేవాళ్ళము. ఆయనను మా ఒక సెయింట్ పీటర్స్లో ఎవరు వచ్చినను ఎవరు వెళ్ళినను మా ఒక ఆత్మీయులు ఎవరు ఇక్కడికి వచ్చింటున్నారు. అక్కడికంటే ఇంకా ఎక్కువగా అత్యధికంగా ప్రేమిస్తూ ఉంటున్నారని నేను భావిస్తూ ఉంటున్నాను. నేను ఆ రోజున దాండేలి ప్రాంతానికి రావడం జరుగుతూ ఉంటున్నది. నేను ఫోన్ చేసి అడిగాను, అయ్యా మీ యొక్క ప్రాంతానికి వస్తూ ఉంటున్నాను, దేవుని చిత్తం అయినట్లయితే ఆదివారం వెంటనే నేను ఆలయానికి వెళ్ళాలి, మీ యొక్క దేవుని చిత్తమైనట్లయితే వాక్యపరచడానికి అవకాశం అంటే రాను బ్రదర్, నాట్ ఎ ప్రాబ్లం అన్నారు. నిజంగా మొత్తం కృతజ్ఞతలు సంఘస్థులకు, సంఘ కాపరికి, మళ్ళీ ఇక్కడ చేరించిన అందరికీ నా ఒక నిండు వందనాలండి. ఈరోజు పరిశుద్ధాత్మము మమ్మను విమోచించు చాలా చక్కటి ఒక అంశము ఉంటున్నది. లేఖనాలు యెషయా 61వ అధ్యాయము 1వ వచనం నుంచి మనము చూసుకుందామండి. యెషయా బుక్ ఆఫ్ ఐజాయా 61st chapter verses 1 onwards. తీసిన వారు ఎవరన్నా సహకరించండి. సరే, ఇక్కడ ఈ యొక్క విషయాలు మనం చూసినట్లయితే మొదటి వచనం నుంచి ఈ యెషయా భక్తుడు, యెషయా ప్రవక్త పలికే ఒక మాటలుగా ఉంటున్నది. ఇక్కడ యెషయా ప్రవక్త ఏమంటా ఉంటున్నాడంటే, ప్రభు ఒక ఆత్మ
నా మీదికి వచ్చుచున్నది అభిషేకించెను. హల్లెలూయా, హల్లెలూయా. ఈయన ప్రవక్త ఏమంటా ఉంటున్నాడంటే, యెహోవా ఒక ఆత్మ నాపైకి వచ్చుచున్నది, దీనులకు నేను సువార్త. నిజంగా ఇప్పుడు మనం గమనించాల్సిన ఒక విషయం ఏమంటున్నదంటే, దీనులకు దరిద్రులకు కావాల్సింది సువార్తన ఏంటి అనేది కదా. నిజంగా ఇప్పుడు బాగా ఆకలిగా ఉన్న వ్యక్తికి, లేకపోతే ఎవరికైతే అవసరత ఉండే ఒక వ్యక్తికి మనం వెళ్ళి, నైనా కూర్చో, నేను నీకు సువార్త చెప్తాను, లేఖనాలు ఇలా చెప్తా ఉంటున్నాయి అని మనం చెప్పినట్లయితే ఆయన ఎంత శ్రద్ధగా వింటాడండి, ఎంత శ్రద్ధగా. మన ఒక విషయాలే తీసుకుందాము. మనకు చక్కగా మంచిగా ఆకలి ఒక సమయంలో ఎవరైనా వచ్చి, అయ్యగారు ఈరోజు మనము ఒక కొంచెం ఎక్కువగా దేవుని ఒక ధ్యానం చేద్దాము, అందరు కూర్చొని సహకరించండి అంటే కూర్చుంటాం మొహమాటంగా. అయ్యగారు చెప్పిన రీతిగా ఆయనకి ఇచ్చే ఒక మర్యాద కొరకే మనం కూర్చుంటాం. కానీ మన ధ్యాస అంతా ఇక్కడ ఏమైతే మనము సువార్త అని చెప్పగా ఆ ఒక వ్యక్తికి ఏదైతే కోరుతా ఉంటున్నారో, ఏమైతే అవసరత ఉంటున్నదో అలాంటి ఒక సువార్తను నేను చెప్పుటకు దేవుని ఒక ఆత్మ నా పైన వచ్చుంటున్నది అని ఇక్కడ యెషయా ప్రవక్త పలికే ఒక మాటలుగా ఉంటున్నాయి. ఇక్కడ ఈ యొక్క మాటను మనం చూసినట్లయితే ఈరోజు ఒక థీమ్ ఏముంటున్నదంటే, పరిశుద్ధాత్మ రమ్ము, ఏంటండి, మమ్మును విమోచించుము, ఓ హోలీ స్పిరిట్ కమ్ కదా. నిజంగా ప్రియమైన సోదరి సోదర, ఈరోజు ఈ యొక్క పరిశుద్ధ ఆదివారాన మనము ఈ యొక్క ఆలయంలో ఒక ఏక శరీరిగా ఇక్కడ చేరి దేవుని పునియాడుతూ నిజంగా మనము ఏమి కోరుతా ఉంటున్నాము? ఆర్ వి వెల్కమింగ్ గాడ్? ఆర్ వి వెల్కమింగ్ హోలీ స్పిరిట్? ఎలా ఉంటున్నది? వస్తా ఉంటున్నాము ఒక ఆకలి తపనతో వచ్చినట్లయితే నిజంగా అలాంటి వారి కోసము దేవుడు ఏర్పాటు చేసిన ఈ యొక్క జీవ ఆహారాన్ని ఇక్కడ లేఖనాలలో ఈ యొక్క యెషయా ప్రవక్త చెప్పే ఒక మాటలు ఏమంటా ఉంటున్నాడంటే, ఆయన ఒక స్వయ ఇచ్ఛతో ఇలాంటి కార్యాలు చేయటంలా ఏమంటా ఉంటున్నాడంటే, యెహోవా ఒక ఆత్మ, హి హస్ అనాయింటెడ్ మీ అంటా ఉంటున్నాడు. అంటే ఆయన నన్ను అభిషేకించుంటున్నాడు. లేఖనాలలో నిజంగా ప్రియమైన సోదరి సోదర, మన స్వయ ఇచ్ఛంగా మనం ఏమన్నా చేయాలనుకుంటే అది కుదిరే పని కాదు. దైవికంగా దేవుని యొక్క ఏర్పాటు ఉన్నట్లయితే ఇక్కడ ఒక యెషయా ప్రవక్త, ఎందుకంటే యెషయా అనేది దాన్ని మినీ బుక్ అంటారండి. మినీ బుక్ ఎందుకు అంటారంటే, మన ఒక బైబిల్లో అంత సారాంశము ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ఎందుకంటే మన ఒక బైబిల్లో ఎన్ని ఉంటున్నాయండి? 66 పుస్తకాలు ఉంటున్నాయి. యెషయాలో 66 అధ్యాయాలు ఉంటున్నాయి. ఇట్ ఈస్ కాల్డ్ అస్ అ మినీ బుక్. దాట్స్ అ ప్రొఫెసీ. ఏమేమి జరగబోతా ఉంటున్నాయి అనే ఒక వర్తమానాలు అన్నీ మనము ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ ఒక యెషయా భక్తునికి ఉన్న ఒక భారము ఏముంటున్నది అనేది లేఖనాలలో ఇక్కడ ఎంత చక్కగా ఏమంటా ఉంటున్నారంటే, ఈ యొక్క చదవండమ్మా 1వ వచనం, నా మీదికి వచ్చి ఉంటున్నది, దీనులకు అభిషేకించెను, నలిగిన హృదయములకు. హల్లెలూయా. నిజంగా మనము ఎంత వేదన రోదనతో ఈ యొక్క ఆలయానికి వస్తామంటే, నిజంగా చూడేదానికి చాలా చక్కగా కనిపిస్తామేమో కానీ నిజంగా మనల్ని మన యొక్క జీవితాలను తిరిగేసి చూసినట్లయితే కదా, ఎన్నో మార్లు ఎన్నో రకాలుగా శోధన, వేదన, రోదనలో ఆరోగ్యపరంగా కానివ్వండి, ఆర్థిక పరంగా కానివ్వండి, ఎన్నో వేదనతో మనము ఈ యొక్క ఆలయంలో ఆదివారం రోజున తప్పనిసరిగా ఎందుకు వస్తా ఉంటున్నామంటే, దేవుడు మన ఒక జీవితాలలో కార్యం చేయబోతా ఉంటున్నాడు. దేవుడు నిజంగా ఆ ఒక నమ్మకం, ఆ ఒక విశ్వాసంతో మనం ఇక్కడికి వచ్చినట్లయితే నిజంగా దేవుడు ఏదో ఒక రీతిగా ఆ ఒక కాపరి ద్వారా, దైవ సేవకుల ద్వారా, ఎవరి ద్వారా
ఆ రోజున మీకు కావాల్సిన ఆదరణ మాటలను దేవుడు పలకబోతా ఉంటున్నాడు. ఎంత చక్కటి మాట! నిజంగా నేరంగా దేవుడే వచ్చి మీతోటి ఏకంగా ముఖాముఖిగా మాట్లాడాల్సిన పని లేదండి. ప్రియమైన సోదరి సోదర, ఈ యొక్క బిఐబిఎల్ అంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ బిఫోర్ లివింగ్ ద ఎర్త్. దేవుడు ఏదో ఒక రీతిగా ఏ ఒక్క సమస్య ఉన్నను మన ఒక జీవితాలలో, ఎలాంటి ఒక సమస్య మనం పోరాడుతూ ఉన్నానో దేవుడు ఇక్కడ ఈ యొక్క లేఖనాల ద్వారా నీతో నాతో మాట్లాడబోతా ఉంటున్నాడు. ఏదో రీతిగా వర్తమానాల ద్వారా, దైవ సేవ ద్వారా, ప్రతి ఒక్క నిజంగా ఇక్కడ ఎలాంటి ఒక చక్కటి మాట ఏమంటా ఉంటున్నానంటే, యెషయా ప్రవక్త పలికి ఒక మాట ఏమంటా ఉంటున్నానంటే, నేను సువార్త చెప్పుటకు వచ్చి ఉంటున్నాను. ఎలాంటి వారికి సువార్త అంటే, విరిగి నరిగిన హృదయాలతో మనం వచ్చి ఉంటున్నాం. ప్రియమైన సోదరి సోదరు, ఇలా ఉంటున్నది. నిజంగా దిస్ ఈజ్ అ హీలింగ్ స్పిరిట్ ఇన్ అవర్ లైఫ్. స్వస్థత కలిగించే ఒక మాటలు, ఆదరించే ఒక మాటలు, మనకు ఒక ఓర్పు ఇచ్చే ఒక మాటలుగా ఉంటున్నాయి. ఇక్కడ ముందు ఏమంటున్నదండి, చెరలో ఉన్న వారికి విడుదల. చెరలో అంటే మనం కంపల్సరీగా ఏదో ఒక ప్రిజన్ అంటే జైల్లో ఉండాల్సిన పని లేదండి. మనం ఏ ఒక్క బంధకంలో ఉన్నానో అదే చెరనే కదా. నిజంగా కొన్ని యవనస్తులను చూసినట్లయితే మొబైల్ వ్యసనాల్లో ఉంటారు, కొన్ని మందిని చూసినట్లయితే టీవీలు, కొన్ని మందిని చూసినట్లయితే సోషల్ మీడియా, కొన్ని మందిని త్రాగుటకు. ఇవన్నీ ఏముంటున్నాయంటే బంధకం. ఎవరినన్నా మనం పోయి సోదరుడా లేకపోతే బ్రదర్ ఎందుకు ఇలా చేస్తా అంటే చాలా ప్రయత్నిస్తూ ఉంటా, బ్రదర్ కుదరటం లేదు, బంధకంలో ఇరుక్కుపోయి ఉంటున్నాను, ఆ ఊరి నుంచి బయటికి రావాలంటే నాకు చేత కట్టంలా. అలాంటి వారికి విడుదల దయచేసిన. నిజంగా ఈ యొక్క సువార్త అనేది ఏదో ఒక్క కోణాన లేకపోతే ఒక్క విషయం గురించి కాదు. ప్రియమైన సోదరి సోదర, దీని ఏమంటారంటే మల్టీ స్పెషాలిటీ. ఒక డాక్టర్స్ ఏమంటారంటే ప్రత్యేకించి ఒక్క వైద్యం మాత్రమే చేస్తారు. పంటి వాళ్ళు పంటికే, హార్ట్ వాళ్ళు హార్ట్కే చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మనం దేవుణ్ణి మనం ఆశ్రయించి వచ్చినట్లయితే ప్రతి ఒక్క విషయంలో దేవుడు నీతో నాతో మాట్లాడబోతా ఉంటున్నాడు. ఇక్కడ ఎంత చక్కటి మాట! ఎంతంటే పేదవారి కొరకై ఒక సువార్తగా వచ్చి ఉంటున్నాను. అదే రీతిగా విరిగి నలిగిన హృదయాలతో వచ్చిన వారికి. నిజంగా ప్రియమైన సోదరి సోదరుడా, ఎలా ఉంటున్నది? హౌ ఆర్ వి అప్రోచింగ్ గాడ్? ఏ ఒక్క ఆసక్తితో వస్తూ ఉంటాం, ఏ ఒక్క తపనతో మనము దేవుని యొక్క సన్నిధిలో వస్తూ ఉంటున్నాం. నిజంగా ఆ ఒక్క పరిశుద్ధాత్మ, ఆ ఒక్క పరిశుద్ధ మనము ఎంత చక్కటి, ఎంత గంభీరంగా మనం ఆరాధించాము, ఎంత చక్కగా ఆరాధించి నిజంగా దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క అభిషేకము మన పైన ఉన్నట్లుగా అయితే ఎంత గొప్ప కార్యాలను, ఎలాంటి ఒక విడుదలను మనం మన యొక్క జీవితాల్లో అనుభవిస్తూ ఉంటున్నామంటే లేఖనాలు ఎంత చక్కగా చెప్తా ఉంటున్నాయి. ముందు చదవండమ్మా. ప్రకటించుటకును యెహోవా ప్రకటించుటకును ఎలాంటి వారికి అంటండి? ఏంది బ్రదర్, మేము చక్కగా కనిపిస్తాం లేదా మీకు కదా? మనకు అనిపిస్తుంది ప్రతి ఒక్క వారు ఏదో ఒక విషయంలో. నిజంగా ఒకరోజు ఒక సెమినార్ ఉన్నదంట. సెమినార్ అయిపోయిన తర్వాత ఆ ఒక రిసోర్స్ పర్సన్ ఎవరైతే ఉంటున్నారో ఆయన చెప్పారంట, నిజంగా ఈ యొక్క లోకంలో ఎవరెవరు సమస్యలతో ఉంటున్నారో చేతులు ఎత్తండి. ఎవరిది పెద్ద గొప్ప సమస్య అంటే అందరు చేతులు ఎత్తారంట. చూసేదానికి మాత్రం అది ఒక పెద్ద బిజినెస్ మీట్ ఉంటున్నది. అందరూ చూటు బుట్లో ఉంటున్నారు, టై వేసుకొని ఉంటున్నారు. వాళ్ళని చూసినట్లయితే వీళ్ళకేం సమస్య అయ్యా, నలుగురికి ఉద్యోగం ఇచ్చి నలుగురికి పాఠం చెప్పేవారికి వీళ్ళకేం సమస్య ఉంటుంది అనిపిస్తుంది. అయితే ఆ ఒక రీసోర్స్ పర్సన్ యువర్ స్టాండ్ చూసినట్లయితే ఆ ఒక హాల్లో ఉన్న ప్రతి ఒక్కరి చరిత్రలేదారంట ఎవరెవరికి సమస్యలు ఉంటున్నాయంటే. ఆ తర్వాత ఇదేందో కఠినంగా ఉంటున్నది. ఏమన్నాడంట, ఇక్కడ ఉన్న వారందరికీ సమస్య ఓకే, నాకు అర్థమైంది. ఇందులో ఎవరిది గొప్ప పెద్ద సమస్య ఉంటున్నది వాళ్ళు మాత్రమే చేతులు ఎత్తారు. అనేసరికి ఎలా చేతులు ఎత్తారో అన్ని చేతులు అలానే ఉన్నాయంట. అంటే వారికి వాళ్ళదే గొప్ప కదా.
నా అంత ఎవరినన్నా అడగండి, బ్రదర్ నీకేమైనా సమస్య ఉందంటే, బ్రదర్ నా అంత సమస్య ఎవరికి లేదు బ్రదర్. చిన్నపిల్లలని అడగండి, అతనికి ఒక సమస్య. పెద్దవాళ్ళని అడగండి, వాళ్ళకు ఒక సమస్య. ఆడవారిని అడగండి, వాళ్ళకు ఒక సమస్య. ఇంకా ఈయన చెప్పాడంటే ఇదేంది కుదిరేటట్లేదు, దీని ఒక పరిష్కారం చేయాలి. ఎలా ఎవరిది ఎంత గొప్ప పెద్ద సమస్య ఉంటున్నది అనేది చూడాలంటే అందరికీ చీటీలు ఇచ్చాడంట. అందరికీ చీటీలు ఇచ్చి మీ సమస్యలను మీరు ఆ ఒక చీటీ పైన రాయండి అన్నదంట. అందరూ చీటీలు రాసిన తర్వాత అక్కడ టేబుల్ పైన వేయించి అన్నారంట, మీ చీటీ తప్ప ఏ చీటీ అన్నను మీరు తీసుకోండి అన్నారంట. అంటే అందరూ వచ్చి ఎవరెవరైతే వేశారో వాళ్ళ చీటీ తప్ప వేరే వాళ్ళ చీటీని తీసుకొని చదువుకున్నారంట. చదువుకొని ఆయన ప్రకటించిన ఒక మాట ఏమంటున్నదంటే, మీరు ఇప్పుడు మీ చీటీ మీ దగ్గర లేదు, సో ఇప్పుడు ఉన్నది ఎవరితో చీటీ మీ దగ్గర ఉంటున్నది. అయితే నేను అడిగిన విషయం ఏమంటున్నదంటే, ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరిదైతే గొప్ప పెద్ద సమస్య ఉంటున్నదో వాళ్ళు మాత్రమే చెయ్యొద్దండి అని చెప్పినప్పుడు మీరు ఎవరు తగ్గలేదు. మీరందరూ మీ సమస్యలే పెద్దగా అనుకున్నారు కదా. ఇప్పుడు ఎవరైనా ధైర్యవంతులు ఉన్నట్లయితే మీ చేతికి వచ్చిన ఒక చీటీని, ఆ ఒక సమస్యలను నేను ఒప్పుకుంటాను, నేనే పరిష్కారం చేస్తాను అన్నవారైతే ముందుకు రాండి అన్నారు. అనేసరికి అందరూ వేరే వాళ్ళ చీటీలు వచ్చినాయి కదా, వాళ్ళ చేతికి అవి చూసినట్లయితే వాళ్ళ సమస్యలు చాలా చిన్నవి అనిపించింది, చాలా చిన్నవి. నిజంగా ప్రియమైన సోదరు వి డోంట్ నో వాట్ ద అదర్ పర్సన్ ఈజ్ గోయింగ్ త్రూ. ఏదో ఒక చక్కటి మాట ద్వారా, ఏదో ఒక ఆదరణ మాటల ద్వారా నిజంగా ఆలయానికి వస్తా ఉంటున్నాం అంటే ఏదో ఒక రీతిగా దేవుడు నాతో మాట్లాడబోతా ఉంటున్నాడు. ఈ యొక్క వారం అంతా నేను పన్న ఒక శ్రమలు, నేను పొందిన ఒక గాయాలు, పొందిన ఒక రోదన, వేదన, ఆ ఒక ఆర్థిక సమస్య, ఆ ఒక ఆరోగ్య సమస్యకు దేవుడు ఏదో ఒక రీతిగా పరిష్కారం చేయబోతా ఉంటున్నాడని మనం ఒక ఆకలితో ఈ యొక్క లేఖనాలు ఈ యొక్క ఆలయంలో వచ్చినట్లయితే దేవుడు ఏదో ఒక రీతిగా ఎవరి ద్వారానో మాట్లాడబోతా ఉంటున్నాడు. ఎంత చక్కటి మాట. ఇక్కడ ప్రతి ఒక్క విషయము ఈ యొక్క యెషయా భక్తుడు చెప్పే ఒక మాటలు ఎలా ఉంటున్నాయంటే, ఎలాంటి వారికి ఈ యొక్క సువార్త అంటే బంధకంలో ఉన్న వారికి, విరిగిన హృదయాల్లో ఉండే వారికి, ప్రతి ఒక్క వారికి ఇదొక శుభవార్తగా ఉంటున్నది. అలాంటి వారి కోసం అయితే వాళ్ళపైన దేవుని యొక్క ఆత్మ ఉన్నారు, అభిషేకించిన వారు మాట్లాడే ప్రతి ఒక్క మాటలు మన ఒక జీవితాలలో కార్యాలు చేయబోతాం. అయ్యగారు చెప్పిన రీతిగా వినే చెవులు ఉండాలి మనకు. ఆయన ఏం చెప్తారులే, ఈయన ఏం చెప్తారులే అన్నట్టుగా అయితే వీ కెనాట్ హ్యావ్ దట్ చేంజ్ ఇన్ అవర్ లైఫ్. మన ఒక హృదయాలలో వినే చెవులు ఉండాలి. ప్రియమైన సోదరులు ఏం చెప్పబోతా ఉంటున్నారు, ఈరోజు ఏం నూతన పరుస్తూ ఉంటున్నాడు దేవుడు. అదే లేఖనాలే నేను చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన ఆ ఒక క్రైస్తవ బిడ్డను అదే లేఖనాలు అదే యెషయాది ఎన్నోసార్లు పలికి ఉంటున్నామంటే దేవుడు ఏదో ఒక రీతిగా ఆ ఒక పరిస్థితి ద్వారా మీతో మాట్లాడబోతా ఉంటున్నాడు. ముందు ఏముంటున్నదండి, ఓదార్చుటకును ఇక్కడ మన ఒక విషయాలలో నిజంగా మనం దేవుణ్ణి అత్తుకొని దేవుణ్ణి సమీపంగా వచ్చినట్లయితే మన జీవితాలను ఎలా మార్చబోతా ఉంటున్నారనే ఒక చక్కటి మాట. దేనికి బూడిద ప్రతిగా ఏముంటున్నది మన ఒక జీవితాలలో నిజంగా ఆ ఒక మారని ఒక జీవితాలను దేవుని వైపు వచ్చి ఒక పశ్చాత్తాపంతో మారినట్లయితే దేవుడు మన ఒక జీవితాలనే రూపురేఖలు మార్చడానికి వేచి ఉంటున్నాడు. ఆ ఒక 7వ వచనం ఒకసారి చదివి సేకరించండి. నీ అవమానము ప్రతిగా రెట్టింపు ఘనత. చూడండి ప్రియమైన సోదరు, మనము ఎక్కడైతే ఏ ఒక పరిస్థితిలో అయితే అవమానపరిచి ఉంటున్నామో ఏదో ఒక విషయాలలో అలాంటి ఒక సమయంలో అలాంటి ఒక పరిస్థితులలోనే దేవుడు అదే ఒక స్థలంలో రెట్టింపు, ద డబుల్ మెజర్ ఆఫ్ ఆనర్. చూడండి ప్రియమైన సోదర ఎలా ఉంటున్నది.
నిజంగా ఈ యొక్క రెట్టింపు అనే ఒక విషయాన్ని మనం వచ్చినట్లయితే యోబు గ్రంథంలో చూసినట్లయితే దేవుడు ఆ ఒక అపవాది యోబును శోధించినప్పుడు సమస్తము ఆయన దగ్గర ఉన్న సమస్తాన్ని తుడిచివేసినట్టు చేసినట్లయితే యోబు యొక్క జీవితంలో ఎప్పుడు దూషణ అనేది లేదండి. ఇంకా ఆయన ఏం చేశాడంట, సాగలిపడి దేవుని స్తుతించినట్టు మనం చూస్తా ఉంటున్నాము. అలాంటి ఒక వ్యక్తికి ఆ ఒక దేవుడు ఏం చేశాడంటే ఆయన పోగొట్టుకున్న కోల్పోయిన సమస్త ఆస్తిని రెండంతలుగా ఆశీర్వదించినట్టు. ఇక్కడ ఒక ఏమంటా ఉంటున్నాడు, ఎంత చక్కటి మాట చూడండి. 7వ వచనంలో ఏమంటా ఉంటున్నాడు, మరొకసారి చదవమ్మా. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ప్రియమైన సోదరి సోదరుడా, there is no any loss coming in the presence of God. It is a time of investment. అంటే మనము దేవుని యొక్క సన్నిధిలో రావటము ఏంటంటే మనకే లాభకరంగా ఉంటున్నది. ఇక్కడ ఏం చేస్తూ ఉంటున్నామంటే మనకి ఎక్కడైతే ఒక నామోషి లేకపోతే వేర్ వి హావ్ బీన్ షేమ్డ్ అవర్ సెల్ఫ్, ఇక్కడ ఏం చేస్తూ ఉంటున్నాడంటే రెండంతలుగా టు ద డబల్ పోర్షన్ అంటా ఉంటున్నాడు. చూడండి ప్రియమైన సోదరుడా, ఎలా ఉంటున్నది 8వ వచనం ఒకసారి చదవమ్మా. న్యాయము చేయుట ఒకడు సత్యమును బట్టి హల్లెలూయా, సత్యమును బట్టి. నిజంగా మనం అలానే వచ్చాము, దేవుని యొక్క ఆశీర్వాదాలు అలానే ఇస్తాడంటే నిజంగా ప్రేమ కలిగిన దేవుడు, నమ్మగలిగిన దేవుడు, నిన్ను నన్ను క్షమించే దేవుడుగానే ఉంటున్నాడు. కానీ మన ఒక క్రియల చొప్పున ప్రకటనలో ఇంకా అదే కానీ చెప్పేది ఏమంటా ఉంటుందంటే వారి క్రియల చొప్పున వారికి. నిజంగా మనము మన ఒక లోకరీతిగానే ఉండి నాకు దేవుడు ఇచ్చే ఒక బహుమానము, నాకు వచ్చే ఒక పొందాల్సిన ఆశీర్వాదాలు నాకు రావాలంటే వస్తాయి. అయితే ఎలా ఉండాలి మన ఒక ఆత్మీయ జీవితాలు? నిజంగా ఆత్మఫలాలతో మనం ఉంటున్నామా? ఇక్కడ ఒక ఏముంటున్నది ఈరోజు ఒక అంశం హోలీ స్పిరిట్ గురించి, పరిశుద్ధాత్మ గురించి. నిజంగా మనము దేవునితో ఆర్ వి హ్యావింగ్ దట్ పర్ఫెక్ట్ ఇంటిమసీ విత్ గాడ్? దేవునితో ఒక రిలేషన్షిప్ ఉన్నట్లుగా అయితే అద్భుతాలు వచ్చి ఏదో ఆదివారం రోజున ఎప్పుడో ఒక రీతిగా ఎప్పుడైతే మనకు సమస్యలు ఉంటున్నాయి, ఎప్పుడైతే దేవుడిని మనం కావాలన్నా అప్పుడప్పుడు మనం వచ్చి ఆయనను ఆశ్రయించి నాకు ఎందుకు నా ఒక జీవితంలో ఆ ఒక ఆశీర్వాదాలు లేవు, ఆ ఒక ఆత్మీయ ఫలాలు లేవు అన్నట్లయితే ఇక్కడ వాళ్ళ క్రియల చొప్పున ఒకసారి నీకు నాకు ఒక ప్రశ్న ఏముంటున్నదంటే ఎలా ఉంటున్నది మన ఒక క్రియలు? ఎలా ఉంటున్నాయి ప్రియమైన సోదరి? అన్యులుగా లోకరీతిగా కాకుండా మనము విశ్వాసులుగా ఉండే వాళ్ళ క్రియలు ఎలా ఉంటున్నాయి? అవన్నీ ఒకసారి మనల్ని మనము పరిశీలించి చూసినట్లయితే నిజంగా ఎందుకు అలాంటి ఒక ఆత్మఫలాలు మనలో కనిపించటం లేదు? నిజంగా పచ్చగా కనిపిస్తూ ఉంటున్నామేమో. ఆ రోజున ఒక యేసయ్య వెళ్తూ ఆ ఒక అంజూరపు చెట్టును చూసి ఆయన ఆశపడ్డాడంట. ఈ యొక్క చెట్టు చూసినట్లయితే పచ్చగా కనపడతా ఉంది. ఇక్కడి నుంచి నాకు ఏమన్నా ఫలాలు దొరుకుతాయేమో అని దగ్గరికి పోయి తిరిగేసి చూసినట్లయితే ఎన్ని ఫలాలు దొరికాయండి? ఏమీ లేవు. అయితే చెట్టు మాత్రం చూడడానికి పచ్చగా కనిపిస్తోంది. అప్పుడు ఆ ఒక యేసయ్య చేసిన ఒక క్రియ ఏమంటున్నదండి? ఆ ఒక చెట్టును శపించాడు. ఈ రోజు ఆయన యేసయ్య మన ఒక ఆత్మీయ జీవితాలను పరిశీలించి నిజంగా నా ఒక బిడ్డ ఎంత క్రమంగా ఆదివారం పూట ఎంత చక్కగా వచ్చి ఈ యొక్క ఆలయంలో కూర్చుంటూ ఉంటున్నాడు, ఎంత చక్కగా పచ్చగా కనిపిస్తూ ఉంటున్నాడు. ఎక్కడ చూసినాను, ఏ ఒక్క కార్యాలయంలో చూసినాను ఇతనే కనిపిస్తూ ఉంటున్నాడు. నిజంగా ఈయనలో ఉంటే ఒక ఆత్మీయ ఫలాలు ఏముంటున్నాయని ఒక్కసారి మనల్ని మనం తిరిగేసి చూసినట్లయితే మనం పచ్చగా కనిపిస్తూ ఉంటున్నామేమో, కానీ ఒక ఆత్మీయ ఫలాలు లేని ఒక జీవితాన్ని మనం జీవించినట్లుగా అయితే నిజంగా ప్రియమైన సోదర ఒక హెచ్చరిక నీకు నాకు. ఎందుకంటే ఆ రోజున యేసయ్య ఆ ఒక చెట్టునే వదలలేదండి. ఏం చేశాడు? ఆ ఒక చెట్టును శపించాడు.
నిజంగా మన ఒక క్రియలు ఎలా ఉంటున్నాయి? ఎందుకు మన ఒక జీవితాలలో ఆ ఒక కదిలింపు లేదు? ఎందుకు ఆ ఒక ఆశీర్వాదాలు లేవు? ఏముంటున్నది? వాట్ ఈస్ ద ప్రాబ్లం విత్ అవర్ స్పిరిచువల్ లైఫ్ అనేది మనం చూసినట్లయితే ఇక్కడ యెషయా సూచన ఎంత చక్కటి మాట, ఎంత చక్కటి మాట. ఇలాంటి ప్రవక్తలు, ఇలాంటి ఒక దైవ సేవకులు, ఇలాంటి వాళ్ళు ఎన్నో మందిని ప్రతి వారము ప్రతి క్షణము ఏదో ఒక రీతిగా ఏదో ఒక వర్తమానంగా నిన్ను నన్ను కదిలించేదానికి చెప్తానే ఉంటున్నారు. కానీ మనకు వినే చెవులు లేనట్లయితే ఎన్ని మందికి చెప్పినానో అది శూన్యం. అదే లూకా రాసిన సువార్తల్లో మనం చూసినట్లయితే 4వ అధ్యాయము 16వ వచనంలో ఇక్కడ ఒక యేసయ్య ఆయన ఒక ఊరికి వెళ్ళినప్పుడు ఆయనకు ఒక చదివేదానికి వాక్యపాఠం ఇదే ఇచ్చి ఉంటున్నదండి. చదవండమ్మా. తర్వాత ఆయన వచ్చెను, వెళ్ళి ఆయన చేతికి ఇవ్వబడేను. ఆయన గ్రంథం ఇప్పగా ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించు. ఆయన నన్ను అభిషేకించెను, శరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నగ్గిన వారిని విడిపించుటకును, ప్రభు ఉత్సవము ప్రకటించుటకును. 21వ వచనం చదవండి. 21వ వచనం అందులోనే ఆఖరి భాగం. చుట్టా పంచాయతీ సమాజ మందిరంలో ఆయన నన్ను వారు ఆయన తేరి చూడగా, ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినది. చూడండి, ఏదైతే ఈ యొక్క యెషయా భక్తుడు అక్కడ చెప్తా ఉంటున్నాడో, ఈయన నోటి నుంచి వచ్చే మాటలు ఏమంటా ఉంటున్నాడంటే ఈ యొక్క లేఖనాలన్నీ నెరవేరి ఉంటున్నాయి. ఎందుకంటే క్రియారూపంగా యేసయ్య నరరూపిగా ఈ యొక్క లోకానికి వచ్చి ఆయన చేసిన పనులన్నీ ఆయన ఒక జీవితాన్ని 33.5 సంవత్సరము, ఆ ఒక 3.5 సంవత్సరం పరిచయంలో ఆయన చేసిన పనులన్నీ గుడ్డి వారికి కళ్ళు ఇయ్యడము, పేదవారిని సహాయం చేయడము, ఎవరికైతే అవసరతలు ఉంటున్నాయో వాళ్ళకు తీర్చడం. ఇక్కడ ఏమంటా ఉంటున్నాడంటే ఏమైతే ఈ యొక్క లేఖనాలలో అన్ని రాసి ఉంటున్నారో ఇవన్నీ నెరవేరి ఉంటున్నాయి. నిజంగా ప్రియమైన సోదరి సోదర, ఎందుకంటే ఆ ఒక దైవపుత్రుడు దేవుడై మన కొరకై ఈ యొక్క లోకానికి ఒక నరరూపిగా వచ్చి ఆ ఒక క్రియారూపంగా అన్ని చేసి వెళ్ళి ఉంటున్నాడు. ఎలా ఉంటున్నది మన ఒక జీవితాలు? ఇంకా మన ఒక జీవితాలలో ఆ ఒక కదలింపు అనేది లేనట్టుగైతే నిజంగా ప్రియమైన సోదరి సోదరుడా, ఇట్స్ అ క్వశ్చన్ టు యూ అండ్ మీ. ఎందుకంటే యేసయ్య పలికే ఒక మాట ఎంత చక్కటి ఒక మాట అంటే ఏమంటా ఉంటాడంటే ఈ యొక్క లేఖనాలలో రాసిన అన్ని ఏమైంటున్నాయంట? నెరవేరి ఉంటున్నాయి. ఇట్ హాస్ బీన్ ఫుల్ఫిల్డ్ అంటా ఉంటున్నాడు. అదే ఆ ఒక అపోస్తల కార్యంలో మనం చూసినట్లయితే ఈ యొక్క పరిశుద్ధాత్మ ఏమైతా ఉంటున్నదంటే ఆ యొక్క శిష్యుల మధ్యలో ఇంకా వచ్చినట్టు మనం చూస్తూ ఉంటున్నాడు. దే స్టార్టెడ్ టు స్పీక్ ఇన్ టంగ్స్, అంటే అన్య భాషలలో మాట్లాడుతూ ఉంటున్నారు. నిజంగా ఆడ ఉన్న స్థానికులందరూ ఆశ్చర్యపోయారంట. వీళ్ళు ఈ యొక్క స్థానిక మాటల్లో ఈ యొక్క భాష ఎక్కడి నుంచి వచ్చి ఉంటున్నాయి, ఎలా మాట్లాడుతూ ఉంటున్నారు? అలాంటి ఒక ఆశ్చర్యకార్యాలు ఎప్పుడు ఉంటున్నాయంటే నిజంగా ఆ ఒక ప్రసన్నత, దేవుని యొక్క అభిషేకము మన పైన ఉన్నట్లయితే ఇలాంటి గొప్ప కార్యాలు మనం డబ్బాలు కొట్టి చెప్పుకునే పని కాదండి. మనల్ని చూడంగానే చెప్తారు ఆ ఫలాని ఒక వ్యక్తి ఎలా ఉంటున్నాడు, నిజంగా దేవుని యొక్క ఆత్మ ఈయనలో ఉంటున్నదా లేదా, ఈయన ఎంత పచ్చగా ఉంటున్నాడు, ఎంత ఆత్మీయంగా ఉంటున్నాడు అనేది. ఎందుకంటే లేఖనాలు ఎక్కువగా శాతము ఆ ఒక భక్తులు ఏమంటారంటే ద క్రిస్టియన్స్ విల్ రీడ్ ద బైబిల్ అండ్ ద నాన్ క్రిస్టియన్స్ విల్ రీడ్ ద క్రిస్టియన్స్. మనల్ని పరిశీలించి చూస్తూ ఉంటున్నారు, మన యొక్క గుణగణాలు ఎలా ఉంటున్నాయి, మన యొక్క ప్రవర్తన ఎలా ఉంటున్నది అనేది. నిజంగా ఎలా ఉంటున్నది మన ఒక ఆత్మీయ జీవితం అనేది ఒక ప్రశ్న నీకు నాకైతే ఉంటుంది. నిజంగా ఈరోజు ఈ ఒక చక్కటి ఒక అంశం ఏముంటున్నదంటే పరిశుద్ధాత్మరము మమ్మును విమోచించు. నిజంగా మన ఒక ఆత్మీయ జీవితాలలో ఆ ఒక విమోచన అనేది ఉంటున్నదా? లేనట్టుగా అయితే ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినాన్ని మనల్ని మనం దేవునికి సమర్పించుకుంటాం. దేవా, ఇంకా నేను దూరంగా ఉంటున్నాను మహారాజా. నిజంగా యథార్థంగా మన ఒక విరిగి నలిగిన హృదయాలను దేవునికి సమర్పించినట్లయితే
నమ్మగలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, నిన్ను నన్ను క్షమించి ఆ ఒక ఆత్మీయ వరాలతో నింపేవాడిగా ఉంటున్నాడు. మనందరం కళ్ళు మూసుకుంటాం ప్రియమైన సోదరి సోదరు. ఎంతో చక్కగా అద్భుత రీతిగా మరి దేవుని వాక్య సందేశమును తెలియపరిచినటువంటి సహోదరుడు ప్రియులు సుధమ్మ కుమార్ గారికి ప్రభు నామమున, సంఘ పక్షమున, సంఘ సభాపాలన పక్షమున వందనములు తెలియపరుస్తున్నాను. చాలా అద్భుతమైనటువంటి ప్రసంగము, మనందరికీ కూడా అర్థమయ్యేటువంటి రీతిలో తాను వివరించినటువంటి విధానమును జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. సో 3 భాగాల్లో నుండి ముచ్చటగా 3 విషయాలను మనం విన్నాం. పాత నిబంధన గ్రంథము నుండి యెషయా గ్రంథములో ద స్పిరిట్ ఆఫ్ గాడ్ కెన్ లిబరేట్, దేవుని ఆత్మ విడుదల చేసేటువంటి ఆత్మ. అపోస్తల కార్యంలో మనం చూస్తూ ఉంటే ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈజ్ యూనిఫైయింగ్ స్పిరిట్, ఐక్యపరచు ఆత్మ.